సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మధ్యాహ్న భోజనం అయితే కావస్తుంది. టైమింగు ముందు ఫుడ్ ఇంపార్టెంట్, ఫుడ్ తినాలి మనము. ఫుడ్ గోవాలో మన ఆంధ్ర రుచులు, ఆవకాయ పచ్చడి, పప్పు చారు, రసం హైలైట్ ఉంటుంది. స్పైసీగా అయితే ఉంది, చాలా స్పైసీగా ఉంది. రేట్లు మాత్రం వేరే లెవెల్, పగిలిపోతుంది ఆ లెవెల్లో అయితే ఉన్నాయి రేట్లు. సరే, మీరు వచ్చినప్పుడు చూసుకోండి. ఫుల్ మీల్స్ వచ్చేసి కేవలం 300 రూపాయలు. అది మన ఆంధ్ర వాళ్ళకు చాలా ఎక్కువ అని నా అభిప్రాయం. उसका लास्ट टाइम 1400 रुपये किलो है, 1280 रुपये किलो है। और पूरा वजन 5-10 किलो में इतना चाहिए उतना। సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే వచ్చేసినాము గోవాలో అయితే ఉన్నాము. ప్రెజెంట్లీ మన ముందర అయితే చక్కటి బీచ్ ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ బీచ్, మెరీనా బీచ్ నాకు తెలియదు. ఐ లవ్ గోవా. అస్సలు వేరే లెవెల్లో అయితే ఉంది. ఇక్కడ మొత్తము ఇసుక ఉంది, జనాలు చూస్తారా. ఇంకోటి విషయం, ఇక్కడ ఫారినర్స్ వచ్చి బట్టలు లేకుండా ఉంటారు, అలా ఇలా ఉంటారు అనేది అయితే మొత్తం ఫేక్. ఎలా ఉందో మీరు, ఒంగోలు బీచ్ ఉన్నట్టుంది. ఫారినర్స్ లేరు, బొక్క లేరు, ఏం లేరు. అసలు గోవా మనకు యూట్యూబ్లో కానీ వేరే దానిలలో కానీ వచ్చేది మొత్తం ఫేక్, కానీ ఇక్కడ అయితే రియాలిటీ ఉంది. మొత్తం మన ఇండియన్స్, నార్త్ వాళ్ళు కూడా లేరు, మొత్తం సౌత్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇప్పుడైతే. ఫుల్ అక్కడ ఎవడో కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు వాడు. సునామీ వస్తే కేకలేస్తాడంట, అది రాదు, వీడు కేకలేడు. ఓకే, మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు చల్లగా. సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వచ్చేసినామా? అవును కదరా చిన్నోడా, వచ్చేసినామంటే ఇంత చిన్నగా చెప్తామంటే మన వాళ్ళకి బాగా గట్టిగా వినపడి చెప్పాలి. మరి చెప్తున్నావు కదా నువ్వు, అలా వినిపించుకోవాలా? మీరు వినిపించుకోండి. ఇంకా గోవాకి వచ్చేయండి, అలా ఇలా తిరిగిపోవాలంటే వచ్చేయండి. మనమైతే ఇప్పుడు ఉన్నాము కోసా బీచ్ అన్నా. బీచ్ పేరేమన్నా? దాగా బీచ్. దాగా బీచ్ లో అయితే మనం అయితే వచ్చినాము. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ మూమెంట్ అయితే ఉంది. చాలా మంచి లొకేషను, చాలా అయితే బాగుంది నిజంగా. చూడ చక్కని ప్రదేశము, మరియు అబద్ధాలు. నెల్లూరు బీచ్ ఉన్నట్టయితే ఉంది, ఇది కన్ఫామ్. అది ఫిక్స్ చేసుకొని అయితే మీరైతే వచ్చేయండి. ఇక ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఎండ అయితే వాచిపోతుంది. వాచిపోతుంది. ఎండకైతే మనం అస్సలు తట్టుకోలేము, ఆ మాదిరిగా అయితే ఉంది. వెనకాలైతే సముద్రం ఉంది, సముద్రం వేడి, మళ్ళా మనకు ఈ ఎండ, చెమట, ఆ ఇసుక అసలు భరించలేము అసలు. ఆ లెవెల్కి అయితే ఉంది, ఇది వేరే లెవెల్లో అయితే ఉంది ఇక్కడ. తొప్పారం షర్ట్లు కూడా ఇక్కడ 250 రూపాయలకు అమ్ముతున్నారు. తొప్పారం
చెట్లు కాగితాల కంటే దారుణంగా ఉన్నాయి. అవి కూడా 200 రూపాయలకు అమ్ముతున్నారు. 250 రూపాయలు, సారీ 250 రూపాయలు. ఇంకోటి వచ్చేసి ఐ లవ్ గోవా అనేది వచ్చేసి 150 ఫుల్ టీషర్టు, కట్ అయితే 100 రూపాయలు. ఇంకా కొన్ని అయితే వేసుకున్నాక ఒక గంటకి చినిగిపోతాయి. అవి అయితే 100 రూపాయలు పెట్టినారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు వేసుకుంటారు. ఐ లవ్ నంద్యాల అని వస్తున్నాను. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్. లాస్ట్లో మనకైతే డీజల్ అయితే దొరికింది. అలా దాని తర్వాత మనమైతే నేరుగా వెళ్ళి ఆంధ్ర ఫుడ్ అదైతే తినేసిన తర్వాత మనమైతే బీచ్లోకి వచ్చినాము. బీచ్ విజువల్స్ అయితే చూసినారు. అక్కడ నుంచి పార్కింగ్ చేసిన కార్ అయితే తీసుకున్నాము. అక్కడక్కడ మసాజ్ చేస్తాము. 1000 రూపాయలు అని ఉంటుంది, 999 అని ఉంటుంది రేటు. కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు 1500 చెప్తారు. కానీ అవేమి ఉండవు, అలాంటివేం నమ్మకండి, అవేం చేయరు వాళ్ళు. మసాజ్ అని చెప్పేసి ఒక నూనె రుద్దేసి పంపిస్తారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పినారు, అలాంటివి ఏమైతే చేయొద్దని నా అభిప్రాయము. ఓకే, ఇప్పుడు ఎండ అయితే వాంచుతుంది, వేరే లెవెల్లో అయితే ఉంది ఈ ఎండ అసలు. ఇప్పుడు వచ్చేసి మనకు టైం వచ్చేసి 5 కావస్తుంది, సాయంత్రం 5 కావస్తున్నా. అసలు ఎండ అయితే ఎట్లుందంటే చూడండి మీరు, అంటుకుపోతాయి కార్లు అనేలా ఉంది.